హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 945వ నామం, 5 అక్షరాల నామం వామకేశ్వరి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం వామకేశ్వర్యై నమః అని చెప్పుకోవాలి. వామకేశ్వరుడి యొక్క భార్య అని దీనికి స్థూలార్థంగా మనం చెప్పుకుంటే, సమస్తాన్ని సృష్టించేవాడు ఒక ఆకారం దాల్చి పరిమితత్వాన్ని పొందితే అలా పొందిన వాణ్ణి వామదేవుడు అంటారు. లేకపోతే వామభాగంలో దేవిని కలిగిన వాణ్ణి వామదేవుడు అనొచ్చు. తన యందు స్త్రీని కలిగిన వాణ్ణి కూడా వామకేశ్వరుడు అనొచ్చు. తన యందు స్త్రీని అంటే అర్ధనారీశ్వరుడు శివయ్య. వామదేవునికి సంబంధించిన వాడే వామకేశ్వరుడు. ఈ వామకేశ్వరుడి శక్తిని వామకేశ్వరి అన్నాము. అలాగే అసలు వామకులు అనబడే ఒక దేవగణం ఉంది. వారికి నాయకురాలు అమ్మవారు. వామకులు అంటే వమంతి జగతే ప్రసజంతి వా దక్షాద్యాహ అని అర్థం. వమించుట అంటే సృష్టించుట, వెలిగక్కుట, బయటికి తీసుకురావటం. సృజించే వారిని వామకులు అంటారు. ఎవరు సృజిస్తారు? దక్షాద్యాహ అన్నారు. అంటే బ్రహ్మదేవుడికి మాత్రమే ఈ లోక వ్యవస్థ యందు సహకరించేటువంటి ప్రజాపతులను వామకులు అన్నారు. వజ్రిణి, వామకేశ్వరి, ఈ నామాలకు ఉన్నటువంటి అనుబంధాన్ని మనం కనుక చూస్తే, సృష్టిని శాసించే శక్తి అమ్మ తన శాసన ప్రకారం పనిచేయడానికి కొందరు నియమించింది. వాళ్ళందరినీ వామకులు అన్నాం. వాళ్ళ ద్వారా అందరినీ శాసిస్తోంది అమ్మ. సృష్టి చేసేటువంటి బ్రహ్మాది దేవతలందరూ వామకులై అమ్మ శాసనాన్ని వర్తింపజేస్తూ ఉంటారు. వామకులకు ఈశ్వరిగా ఉన్నది కనుక అమ్మ వామకేశ్వరి. వజ్రిణి, వామకేశ్వరి, ఈ 2 పదాల్లోనూ అమ్మవారి యొక్క ఇంద్రాణీ శక్తి చెప్పబడుతుంది. వామకేశ్వరం తంత్రం అనేటువంటి ఒక శాస్త్రంలో ఈ నామానికి పూర్తి అర్థం ఉంది. ఓం ఐం హ్రీం శ్రీం వామకేశ్వర్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.